brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కనీసము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి డిఏలు కానీ లేక ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఖాళీల భర్తీ కానీ కనీసము ఈ ప్రభుత్వం చేసే పరిస్థితి లేదు. ఉద్యోగస్తుల భర్తీ విషయంలో ఎన్నికలకు ముందు టీవీలలో, పేపర్లలో, కరపత్రాలలో ఏ రోజు ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తామో 2024 ఎండింగ్ అంటే ఒక సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా అన్ని పేపర్లో ఫ్రంట్ పేజ్ యాడ్స్, ఇంటింటికి కరపత్రం ఇచ్చారు. కానీ ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. నిరుద్యోగులను, ప్రజలను, ఉద్యోగస్తులను ఈ ప్రభుత్వం మోసం చేసింది. ఉన్నటువంటి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి డిఏలు గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. ఎన్నికలు అయ్యే నాటికి 3 డిఏలు ఆ ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ ఎన్నికలప్పుడు మేము అధికారంలో వచ్చినటువంటి 15 రోజుల లోపల పెండింగ్ డిఏలని ఇస్తాము. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ రకంగానైతే డిఏలు ఇస్తుందో అదే సమయంలో అదే ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా డిఏలు ప్రకటిస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇంతవరకు టీఆర్ఎస్ బాకీ పడిన డిఏలు కానీ ఉద్యోగస్తులకు టీఆర్ఎస్ ప్రభుత్వం బాకీ పడినటువంటి డిఏ బాకీలు ఈ ప్రభుత్వం వచ్చినాక మరో 2 డిఏలకు సంబంధించినటువంటి బాకీలు పడ్డాయి. ఆ రకంగా 5 కరువు భత్యాలు ఉద్యోగస్తులకు ఈ ప్రభుత్వం బాకీ పడిందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. ఇది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వ వైఖరి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా పెన్షనర్స్ కూడా డిఏ పెరగని కారణంగా, అమలు చేయని కారణంగా కూడా అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. పిఆర్సి వేతన సవరణ కమిటీ ప్రతి 5 సంవత్సరాలకోసారి ఉద్యోగస్తులకు జీతాలకు సంబంధించినటువంటి వాళ్ళ సమస్యల మీద వేతన సవరణ కమిటీ ఏర్పాటు చేయాల్సినటువంటి సాంప్రదాయము చట్టబద్ధంగా కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం సకాలంలో వేతన సవరణ కమిటీ కాన్స్టిట్యూట్ చేసింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే పిఆర్సి కమిటీ నివేదిక ఇచ్చింది. కానీ వేతన సవరణ కమిటీ అమలు చేయాలని డిమాండ్ చేసిన కారణంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ అనేక రకాలుగా వేధింపులకు గురి చేశాడు. ఉద్యోగ సంఘాలలో చీలికలు తీసుకొచ్చాడు. కానీ వేతన సవరణ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ మాత్రము ఆ ప్రభుత్వం అమలు చేయలేదు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది, 14 నెలలు పూర్తి అయిపోయినాయి. ఇంతవరకు దాని మీద అతిగతి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం వేస్తున్నాం. 2023 జూలై 1 నుండి కొత్త పిఆర్సి అమలు కావాల్సి ఉండింది. ఇంతవరకు దానికి సంబంధించినటువంటి అమలు కాలేదు. ఈ రకంగా ఈ ఎన్నికల్లో వాళ్ళ అభ్యర్థులను పెడితే
ఈ సమస్యలు ప్రశ్నిస్తారనేటువంటి భయంతో వాళ్ళు అభ్యర్థులను పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక దయనీయమైనటువంటి పరిస్థితి